హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఆడవాళ్ల కోసం మగవాళ్ళు ఎంతటి కార్యాన్నైనా చేస్తారు, కానీ మగవాళ్ల కోసం ఆడవాళ్లు ఏం చెయ్యరు అని చాలా మంది చెప్తుంటారు. ముంతాజ్ కోసం షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడని, కులీ కుతుబ్ షా అయితే ఏకంగా భాగ్యనగరాన్నే నిర్మించాడని చెప్పుకుంటాం. మరి మగవాళ్ల కోసం ఆడవాళ్లు కూడా చెక్కు చెదరని జ్ఞాపికగా ఏమీ మిగల్చలేదా? కట్టడాలేమీ నిర్మించలేదా? ఎందుకు నిర్మించలేదు? చాలానే నిర్మించారు. ఇది నిజం. మగవాళ్ల కోసం ఆడవాళ్లు నిర్మించిన అద్భుత కట్టడాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. అందులోంచి కొన్నింటిని ఇప్పుడు మీకు చెప్తాను. ఇత్మత్ ఉద్దౌలా ఇంచుమించు తాజ్ మహల్ ఆకారంలోనే ఉంటుందిది. అయితే దానికన్నా ముందే కట్టిన పెద్ద పాలరాతి సమాధిది. ఇది కూడా ఆగ్రాలోనే యమునా నది తీరంలో ఉంది. ఇత్మత్ ఉద్దౌలాగా పిలువబడే దీన్ని నూర్జహాన్ తన తండ్రి జ్ఞాపకార్థం కట్టించింది. స్త్రీల అభిరుచి అణువణువు తొణికిసలాడే ఈ కట్టడాన్ని దూరం నుంచి చూస్తే పెద్ద నగలపెట్టెలా అనిపిస్తుంది. గుజరాత్లోని 7 అంతస్తుల బావి రాణి కీ వావ్. దీనికి సోలంకి రాజు 1వ భీమదేవుడి జ్ఞాపకార్థం అతడి భార్య ఉదయమతి నిర్మించింది. అప్పట్లో కొన్ని వేల ఎకరాలు ఈ బావి కింద సాగయ్యేవట. ప్రతి అంతస్తులోనూ పురాణ గాథల శిల్పాలు కొలువుదీరి కళాప్రియులను ముచ్చటగొలుపుతాయి. దీన్ని 2014లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా గుర్తించారు. విరూపాక్ష దేవాలయం. కర్ణాటకలోని పట్టదకల్లో ఉన్న విరూపాక్ష దేవాలయం ఒక రాణి నిర్మించింది. అంటే ఇది హంపీలో ఉన్న దేవాలయం కాదు, వేరేది. 2వ విక్రమాదిత్యుని భార్య లోకమహాదేవి తన భర్త పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా ఈ గుడిని నిర్మించింది. ఉత్తర భారతదేశ నగర శైలి, దక్షిణ భారతదేశ ద్రవిడ నిర్మాణ శైలుల మేలు కలయికతో కూడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళా వేదిక. ఇంకోటి మీర్జన్ కోట. కర్ణాటకలోని మీర్జన్ కోటను నిర్మించింది చెన్నమహాదేవి. చుట్టుపక్కల రాజ్యాల కళాకారులు కాందిశీకులుగా వచ్చినప్పుడు వారికి ఆమె ఆశ్రయం కల్పించింది. అందుకు కృతజ్ఞతగా వారు 2 వరుసలతో కూడిన అత్యంత వ్యూహాత్మకమైన ఈ కోటను నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మరొకటి హుమాయూన్ సమాధి. ఢిల్లీలోని హుమాయూన్ సమాధిని నిర్మించింది ఒక స్త్రీనే. హుమాయూన్ భార్య హమీదాబాను బేగం దీన్ని పర్షియన్, భారతీయ శైలుల్ని కలగలిపి అపూర్వంగా నిర్మింపజేసింది. అద్భుతమైన పనితనాన్ని పట్టిచూపే టైల్స్ తాపడం, కళాత్మక గవాక్షాలకు ఇది చిరునామా. ఎర్రరాతితో కట్టిన ఈ సమాధి భారత ఉపఖండంలోనే మొదటి గార్డెన్ టూమ్, అంటే మొదటి ఉద్యానవన సమాధిగా చెబుతారు. చూసారా, ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇవి మహిళామణుల అభిమాన మానసానికి చెక్కు చెదరని ఉదాహరణలు. ఇక నుంచి ఆడవాళ్ల కోసం, ప్రేమ కోసం మగవాళ్ళు మాత్రమే చారిత్రక కట్టడాలు కట్టారు అని చెప్పడం ఆపేద్దాం. ఎందుకంటే ఆడవాళ్ల ప్రేమ కూడా అద్వితీయమైనదే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.